Our beloved correspondent sir, VVSN Murthy గారికి, శ్రీమతి దేవి బంగారం మేడం, ప్రిన్సిపల్ మేడం గారు, అలాగే మన కరెస్పాండెంట్ సార్ అయినటువంటి షణ్ముఖ్ సార్కి, అలాగే మన హెచ్ఎం గారు అయినటువంటి శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, మా ఈ పిల్లలందరి తరఫున స్టాఫ్ తరఫున ఐ వెరీ థ్యాంక్ఫుల్. జనరల్గా మా స్టాఫ్ అయితే వాళ్ళ యొక్క పనిలో ఎప్పుడూ నిమగ్నమై ఎప్పుడూ శ్రమ పడుతూ ఉంటారు. అలాగే మా యొక్క ఎవరైతే మీ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ దైనందిన కార్యక్రమంలో ప్రతిరోజు ఎడ్యుకేషన్లో భాగంగా ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఆట విడుపుగా ఇటువంటి కార్యక్రమాలు ఉండాలని, ఇప్పుడు కూడా కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ఉండేది మన డిస్ట్రిక్ట్లోనే గాయత్రి విద్యా సంస్థలు. ఈ విషయం అందరికీ కూడా తెలిసిందే. జనరల్గా మనం 2022లో సృజన ఇంగ్లీష్ మీడియం స్కూల్ గాయత్రి విద్యా సంస్థల్లో విలీనం చేయడం జరిగింది. ఆ సంవత్సరం సంక్రాంతి సంబరాలు మొదలుకొని తరువాత November 14 ఫేర్వెల్ డేస్, అలాగే ఏ ఈవెంట్ అయినా, ఏ చక్కటి ఫంక్షన్ అయినా చాలా చక్కగా క్రమశిక్షణతో ఉత్సాహంతో మన కరెస్పాండెంట్ గారు అలాగే మన ప్రిన్సిపల్ మేడం గారు ముందు నడిపిస్తుంటారు. సో అందుకని మా ఎల్లప్పుడు కూడా వాళ్ళకి సర్వదా కృతజ్ఞం. మార్నింగ్ నుంచి కూడా చాలా ఎనర్జీతో. సో కార్తీక వన సమరాధన అంటే అదొక పుణ్య కార్యక్రమం కూడా మీ అందరికీ తెలిసినట్టు. జనరల్గా కార్తీక వనవాసం అంటే మీరు చాలా మంది అనుకుంటుంటారు వనంలో తీసుకెళ్ళాలి కదా, మరి స్కూల్ ప్రాంగణంలో పెడుతున్నారు ఏంటి. రీసెంట్ గానే మనకి మిచోంగ్ తుఫాన్ అనేది ఏర్పడింది, తెలుసు కదా. వచ్చిన 2 days అయినా చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అటువంటి పరిస్థితుల్లో మన వాటర్ ఫాల్స్ దగ్గర కానీ ఎటువంటి తోటలు లేదా వన అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలంటే చాలా భయంతో కూడినవి. అలాగని చెప్పేసి మన యొక్క ఆనందం ఆఫ్ చేయకుండా చక్కగా కార్తీక వన సమరాధన అనేది మన స్కూలు కూడా చాలా చక్కటి వాతావరణంలో ఉంటుంది. చూడండి, ఈ చుట్టుపక్కల ప్రతి స్కూల్ చూసినట్లయితే ప్రతిది కూడా టౌన్ కి మధ్యలో లేదా హౌసెస్ మధ్యలో ఉంటుంది. కానీ చూడండి చక్కగా ఇక్కడ గాయత్రి విద్యా సంస్థలు చదవడం మాట అలా ఉండిస్తే మన ఇక్కడ నుంచి ఉంటేనే చాలా అట్మాస్ఫియర్ చూడండి. ఎప్పుడు చూసినా ఇప్పుడు ఎండ ఉన్నట్టు అనిపించదు, ఏదో చాలా ఊటీ వెళ్ళినట్టు అనిపిస్తుంటది. నాకైతే అలా అనిపిస్తుంటది. ఈ రోజు కూడా మనం ఎప్పుడు వచ్చినా అట్లా ఉంటది. ఈ రోజు అలా ఉంది. ఇటువంటి వాతావరణంలో చాలా చక్కగా మనకి ఈరోజు గార్డెన్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి మన మేనేజ్మెంట్ వారికి వెరీ థ్యాంక్ఫుల్. కార్తీక వనమాసం అంటే వన సమరాధన అంటే తెలుసు కదా ఏంటి. కార్తీక వనమాసం అంటే ఏంటి? శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం, ఐ మీన్ నెల. మరి కార్తీక మాసం అయిపోయిన తర్వాత మీరు కార్తీక వన సమరాధన అంటే ఏంటి సార్ అనుకోవచ్చు. తెలుసు కదా, మనకి మొన్నటి వరకు కూడా ఏంటి సబ్మిట్ 1 ఎగ్జామ్స్ సరిపోయి రీసెంట్ గా వాటిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్స్ అయిన తర్వాత ఆనందంతో ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా హై స్కూల్ పెద్ద పిల్లలు కానీ చాలా చిన్నపిల్లలు చాలా చక్కగా ఎనర్జెటిక్ గా చాలా చక్కగా ఇప్పటికీ కూడా చాలా ఎనర్జీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇటువంటి ఆనందాన్ని మనం ఎప్పుడు కంటిన్యూ చేసుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఇదే పిల్లలు మీరందరూ ఏంటి 1 year పెద్ద పిల్లలు అవుతారు. మళ్ళీ అప్పుడు మంచిగా చేసుకుందాం. ఓకే, ఇదే స్ఫూర్తిని, ఇదే స్పిరిట్ ని మన ఎడ్యుకేషన్ లో కూడా చూపించాలి. చాలా మంది ఎడ్యుకేషన్ లో కొంచెం తక్కువగా ఉన్నా కానీ పెర్ఫార్మెన్స్ చాలా బాగా కనపడ్డారు. ఎడ్యుకేషన్ బాగున్న వాళ్ళు పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్నారు. సో ఎవరికైనా ప్రతి దాంట్లో ఏంటి చక్కగా ఏదో టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటకు తీసేటువంటి మన యొక్క గాయత్రి విద్యా సంస్థలకి ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ మేనేజ్మెంట్ అండ్ అవర్ elders. I thank very much. Thank you very much for giving this opportunity to all. Thank you very much.